బ్యాక్ టు న్యూస్. మనది విశాల భారతదేశమా, విచ్చలవిడి బాబాల దేశమా? ఫారినర్లు సైతం ఆశ్రమాలకు క్యూలు కడుతున్నారు. మహా ప్రముఖులు బాబాల ముందు మోకరిల్లుతున్నారు. ఈ క్రేజ్ వెనుక పరమార్థం ఏంటి? సాముల వెనుక స్కాములు జరుగుతున్నాయా? వివాదాస్పద సాములతో బాబాలతో పెద్దల దోస్తి వెనుక పరమార్థం ఏంటి? ఇది బాబాల మహత్యమా, బ్లాక్ మనీ బ్యాంకింగ్ భాగోతమా? మంజీరా కుంభమేళ ఒక కుంభకోణమని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో TV1 పరిశోధనలో ఓ బాబా గీతాసారం గంజాయి జ్ఞానం గుప్పుమంది. భగవంతుడికి భక్తుడి అనుసంధానం మాటేమో కానీ కొంతమంది మంత్రులు బాబాలకు సర్కార్కు సంధానకర్తలుగా మారుతున్నారు. సాగరెల్లి మరీ సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. రాముడు కాదు దేవుడు అసలే కాని రామదూత ముందు స్థాయి సోయి మరచి మోకరెల్లి వివాదాల తొట్టి కదిలించారు నేతలు, ఉన్నతాధికారులు. తాజాగా మరో కొత్త దేవుడు వెలిశాడు. పరమానందంగా గంజాయి జ్ఞానోపదేశం చేస్తూ తన స్టైల్ చాటుకుంటున్నాడు. ముక్కలేస్తాయి, కొట్టేస్తాం, దున్నేస్తాం, మరదలుతారు, మరపోతారు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా గంజాయిలు వేస్తుంది. ఇప్పుడు హరిద్వార్ ఇలాహాబాద్ తూడిపో, ఇక్కడ గంజా తూడిపోదు అట్లున్నది. అక్కడ సాధులు తాగుతారు, చల్తారు. నువ్వు వచ్చి తాగవచ్చు, తీసుకుని పోవచ్చు. ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కలికాలపు గీతాసారం అనుకోవాలా, అహంకారంగా భావించాలా? పైసా ఫేకో తమాషా దేఖో అంటూ భక్తుల్ని బురిడి కొట్టిస్తున్న ఈ బాబా మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో అడ్డా బిఠాయించాడు. ప్రభుత్వ పెద్దల పరపతితో పంచగామను తన పంచవటిగా మార్చుకున్నాడు. పచ్చని పల్లెను సాధువుల సంతగా మార్చేశాడు. ఇదిగో ఇదే కాశీనాథ్ పంచవటి ఆశ్రమం. మనోడు పక్కా కమర్షియల్. సరస్వతి, సాయిబాబాల విగ్రహాలతో ఆదిలోనే తన బిజినెస్ బుద్ధిని చాటుకున్నాడు. ఈ కమాన్ దాటి కాస్త లోనికి వెళ్తే 2 మినార్లు కనిపిస్తాయి. స్వాగత ద్వారంపై 2 నందుల మధ్య శివలింగం దర్శనమిస్తుంది. ఎదురుగా ఓ మసీదు. కాషాయ లాల్చి, భుజంపై శాలువా, చేతిలో సెల్తో హల్చల్ చేస్తూ బాబాగోరు యమ టీవీగా సందడి చేస్తుంటాడు. ఆశ్రమంలో బాబా ఆసీన పీఠమిది. వెనకాలే పరమశివుడు. అదే సైజులో బాబా ఫోటో. సెల్ ఫోన్లో బాతాఖాని కొడుతూ భక్తులకు తీర్థమిస్తుంటాడు. పీఠానికి కొద్ది దూరంలో విభూది ఉండ. భక్తులకు బొట్టు పెట్టడమే గాని తాను బొట్టు ధరించడు. కాశీనాథ్ బాబాగా చలమణి అవుతున్న ఈయన అసలు పేరు కాసిం. ఓ ఆసామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడట. చదువు సంజలు లేవు. కలలో నాగుపాము సాక్షాత్కరించి బాబాగా మారమని మోక్షమిచ్చిందని, సాక్షాత్ శివపార్వతులు ప్రత్యక్షమై ఆశీస్సులందించారని 25 ఏళ్ల కిందట మంచి కట్టుకథ సృష్టించాడు. గంజాయి ఫ్లేవర్తో భక్తుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాడు. జనం నమ్మారు. అంతే, కాసిం కాస్త కాశీనాథ్ బాబాగా ముదిరాడు. ఆయన బొగులపల్లి రామరెడ్డి సంగారెడ్డి దగ్గర జీతం ఉండే 12 ఏళ్ళ తర్వాత ఆయనకు ఈ భగవంతుని దర్శనము, ఆ బావి జంబిషెట్టు బావి అంటారు దానికి, ఆడ దర్శనం అయింది. తర్వాత ఇక్కడ మాకు ఆశ్రమం కావాలంటే మేము కట్టించినాం. అదే స్థలం లోపల ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు మట్టుకు 1984 లోపల ఈ శివరాత్రి కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ఆ పొద్దు నుంచి కూడా అతడు అక్కడనే ఉన్నాడు. మహత్యాల సంగతేమో కానీ ఆశ్రమంలోనికి వెళ్తే బాబా లీలలు కోకొల్లలు కనిపిస్తాయి. శ్రీశైలం అడవుల్లో ఘోర తపస్సు చేసినట్టు కటింగ్ ఇచ్చే కాశీనాథ్ బాబా కటౌట్ సైజులో ఫోటోలు పెట్టి భక్తుల్ని బురిడి కొట్టించాడు. తనేదో శేషసాయి అన్నట్టుగా సర్పం నీడలో ఓ ఫోటో. మోక్ష సాధనలో ఆత్మహత్యకు సిద్ధమైతే లోకాలను ఉద్ధరించే ఏకో బాబావు నువ్వేనని శివపార్వతులు దర్శనమిచ్చినట్టు మరో ఫోటో గోడలకు వేలాడదీశాడు. గారడీ చేష్టలు, కట్టుకథలతో మెల్లమెల్లగా జనాలకు దగ్గరయ్యాడు. మనీబంధాల ముందు పౌబంధాలెంత? గంజాయి జ్ఞానంతో తత్వం బోధపడి కట్టుకున్న భార్యను వదిలేశాడు. కన్న తల్లిని, బంధువుల్ని తరిమేశాడు. పెద్దయిన కొడుకుని కాక ఇతడు కాశీనాథ్ కాశీనాథ్ బాబా. ఇప్పుడు కాశీనాథ్ బాబానే ముందు కాశీ ఉండే. అయితే 6 నెలలు కాగానే మా చిన్నమ్మ ఉండే. ఈయన్ని ఉన్నాక మేము చూసినాక నీ ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని అన్నాడు. అని ఆడికి ఆమె వేరే దగ్గర చేసుకుని పోయింది. ఇంకా ఆయన భక్తి మార్గంలో ఉన్నాడు. అక్కడ మనకు సంబంధం లేదు. భక్తి బిజినెస్ రక్తి కట్టింది. గుడిసే గుడైంది. ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటూ
లేనిపోని పూజలు చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదించాడు. చూస్తుండగానే బికారీ స్థాయి నుంచి లక్షాధికారి, కోటీశ్వరుడి రేంజ్కి ఎదిగాడు. గుళ్ళు గోపురాలే కాదు, ఖరీదైన 3 కార్లు, ఓ పాలిటెక్నిక్ కాలేజీ, 25 ఎకరాల స్థలానికి ఓనర్ అయ్యాడు. ఎక్కడెక్కడి నుంచో సాధువుల్ని తీసుకొచ్చి పచ్చని పల్లెను సాధువుల సంతగా మార్చేశాడు. జోగి జోగి రాసుకుంటే బూడిద కాదు కోట్లు రాలుతాయని నిరూపించాడు. న్యాలకల్ మండలం రాఘవాపూర్ శివారు మంజీర నది తీరంలో భక్తుల విరాళంతో సరస్వతి ఆలయాన్ని నిర్మించిన కాశీనాథ్ బాబా కుంభమేళా పేరిట కుంభకోణానికి తెరలేపాడు. 2010 ట్రయల్స్ నిర్వహించాడు. భక్తుల నుంచి కానుకలు వెల్లువలా వచ్చిపడ్డాయి. నిజానికి గంగా, గోదావరి, కృష్ణ వంటి జీవనదులకు మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు. ఇదేంటి మంజీరాకు, పుష్కరాలకు బదులు కుంభమేళా నిర్వహిస్తున్నారని అనిల్, సునీల్ లాంటి మేధావులే కాదు, రామయ్య, వేణుయ్య లాంటి సామాన్యులు కూడా ముక్కున వేలేసుకున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి అనుకున్నాడో ఏమో, ఎలాంటి ప్రాశస్త్యం లేకున్నా కళ్ళబొల్లి మాటలు చెప్పి కుంభమేళాకు అంకురార్పణ చేశాడు. ట్రయల్ రన్ వర్కౌట్ కావడంతో ఈ నెల 2 నుంచి రెండోసారి కుంభమేళా మొదలుపెట్టాడు. కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థంతో పాటు గంజాయి సాముల్ని తెచ్చాను శివాల హరి అంటూ కస్టమర్లను, అదేనండి భక్తుల్ని ఆహ్వానించాడు. భక్తులు దండిగట్టారు, దండుగా కానుకలు సమర్పించుకున్నారు. అంతేనా, ప్రభుత్వ పెద్దల పరపతితో కుంభమేళా పేరిట సర్కార్ ఖజానాకు 4 కోట్లు ఎసరబెట్టాడు. వడ్డించేవాళ్లు మనవాళ్లైతే వడ్డీ కాసులకు తక్కువ. బాబాల పాలిట నడిచే దేవతగా పేరుగాంచిన మినిస్టర్ మేడం గీతారెడ్డి అభయహస్తం ఇచ్చారు. మంజీరాకు కుంభమేళా నిర్వహించడం సబబేనా అని పండితుల్ని ఆరాధీశారో లేదో గాని కాసిం బాబా కుంభమేళాకు సహకరించాల్సిందిగా జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ఏ ఒక్క పనికి ఎస్టిమేషన్లు లేకుండా యుద్ధ ప్రాతిపదికన 4 కోట్ల నిధులు కేటాయించారు. మంత్రి గారి ఆదేశాలతో మెదక్ జిల్లాలోని వివిధ శాఖల నుంచి నిధులు మళ్లించడమే కాదు, అధికారులు స్వయంగా నెల రోజులు తిష్టవేసి కుంభమేళా పనుల్ని పర్యవేక్షించారు. కాసిం బాబా సేవలు తరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అతి కొద్ది మంది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు మినహా మరెవ్వరికీ దర్శనం ఇవ్వరని ఆరోపణలున్న మంత్రి కాసిం బాబా మర్యాదలకు ఏ లోటు రాకుండా చూడడం ఇప్పుడు వివాదాస్పదమైంది. బాబా భక్తుల లిస్టులో ప్రభుత్వ పెద్దలే కాదు, పరుగుబడి ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. రాజకీయ అండదండలతో మంజీరా కుంభమేళాను కమర్షియల్ మేళాగా నిర్వహించిన కాసిం బాబా లీలలు అన్నీ ఇన్ని కావు. బాబా కుంభమేళా కుంభకోణంపై TV9 ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూసిన నిజాలు మరెన్నో ఉన్నాయి. బాబా గంజాయి సారం సహా గాడెసాబ్ బాబాగా మారిన మేడం మినిస్టర్ కుంభమేళాలో చేసిన సందడిని TV9 మీ ముందుకు తెస్తోంది. అక్రమాల కేంద్రంగా ఆరోపణలు ఎదుర్కొన్న పుట్టపర్తి బాబాతో, కబ్జాల కర్నూలు బాబాతో క్లోజ్ గా కనిపించిన మంత్రి తాజాగా కాసిం బాబాతో చేతిలో చెయ్యేసి నడవడమే కాదు, కోట్ల నిధులు కేటాయించి అభయహస్తమిచ్చారనే విమర్శలు జోరెందుకున్నాయి. ముమ్మాటికి వ్యక్తిగతంలోకి వెళ్లడం కాదు, ప్రభుత్వం ప్రజాధనంతో ముడిపడున్న విషయం. ప్రశ్నించుకుంటే ఎలా అంటున్నారు మెదక్ జిల్లా వాసులు. ఎక్కడ బాబాలుండునో అక్కడే సదరు మంత్రి గారు సందడి చేయును అనేది కలియుగ గీతాసారంగా మారింది. మరి ఇది ముక్తి మార్గమా, యుక్తి ఎవ్వారమా, నిగ్గు తెల్చాలనేది పబ్లిక్ డిమాండ్. బికారి కాసిం కాశీనాథ్ బాబాగా మారి మెదక్ జిల్లాలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయి సాగు తప్పేమీ కాదని సగర్వంగా చెప్తున్నాడు. భక్తి ముసుగులో విద్యను వ్యాపారంగా మలిచేశాడు. సర్కారు సొమ్ము రుచి మరిగి భక్తి ముసుగులో రంకెలేస్తున్నాడు. రాజకీయ నేతల అండదండలతోనే ఆయన హవా సాగుతుందంటున్నారు స్థానికులు. ఎన్నికల్లో గెలిపిస్తానని నేతలను సైతం భక్తకోటిలో కలిపేస్తున్నాడంటున్నారు స్థానికులు. కాసిం బాబా కుంభమేళా వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఆరోపిస్తున్నారు. ఆయన వితండవాదం విమర్శల్ని బలపరుస్తోంది.
మంజీరా తీరంలో కాసింబాబా ఆధ్వర్యంలో రెండోసారి ఈ నెల 2న కుంభమేళా మొదలైంది. బాబా డెన్లోకి బుగ్గగారు దూసుకొచ్చింది. మేడం మినిస్టర్ గీతారెడ్డికి కాసింబాబా టీం ఘన స్వాగతం పలికారు. మేడం పక్కనే ఆసీనుడైన బాబా చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేశాడు. నిధుల మంజూరుకు అభయహస్తమిచ్చిన మంత్రి గారి చెయ్యి పట్టుకుని మంజీరా దగ్గరకు తోడుకొని వెళ్లాడు కాసింబాబా. స్వాములు మంత్రాలు చదివారు. అలా రెండోసారి కుంభమేళా ఘట్టం మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో 2000 మంది సాములు తరలి వచ్చారు. వాళ్లకు హైటెక్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు కాసింబాబా. గంజాయి జ్ఞానం అందిందో లేదో కానీ ల్యాప్టాప్ లో బాలీవుడ్ సినిమాలు చూస్తూ సాములు మస్తు ఎంజాయ్ చేశారు. ఊరికే వస్తారా మహానుభావులు, తలొక్కింటికి 5000 చొప్పున సాములోళ్లకు ₹1 కోటి ఇచ్చామని కాసింబాబానే సెలవిచ్చారు. 2000 మంది సాధువులు వస్తున్నారంటే నెతికి 5000 అంటే ₹1 కోటి కావాలి. అంతా భక్తులే ఇస్తున్నారు. బిజినెస్ లక్ష్యం, భక్తే మార్గమని బాబాపై విమర్శలున్నాయి. మంజీరాకు కుంభమేళా ఎందుకు నిర్వహించాలి, నిర్వహిస్తే ఒరిగేదేంటనే తర్కానికి ఆయనిచ్చిన సమాధానమేంటో వినండి. ఈ కుంభమేళా ఎందుకు జరుపుకోవాలి మనం అంటే, ఇందులో స్నానం చేసిన సర్పాలు సజీవులైనవి అంట, మూర్చపోయినవి సజీవులైనవి. మనం స్నానం చేస్తూ కూడా ఇందులో భక్తి జ్ఞానం కలుగుతుందని పురాణాలు వేదాలు చెప్తున్నాయి. అజ్ఞానంలో పోకుండా కర్మలు చేసుకోకుండా సజీవంగా స్వేచ్ఛగా జీవితం గడుపుతాడని పురాణాలు చెప్తుంటాయి. కుంభమేళం జరిగి స్నానం చేసేంత మాత్రాన్ని జ్ఞానం వెళ్తా అని తర్కవాదులు పెట్టుకోవచ్చు అని ఎన్నో నిరూపణలు చేసినవి ఉన్నాయి. విధి విధానంతోనే కూడా జరపాలి. పురాణాలు చదివి కుంభమేళా నిర్వహించలేదట. తాను చేసిన విధి విధానాలే పురాణాల్లో ఉన్నాయని పురాణం వినిపించాడు కాసింబాబా. నేను పురాణం చూసి స్టార్ట్ చేయలేదు. పోయినసారి 2018లో అధిక వైశాఖం వచ్చిండే. అధిక వైశాఖంలో గంగా స్నానాలు చేస్తారు కదా, పురాణాల్లో ఉన్నాయి అంటే మనం గంగా స్నానం చేపిస్తామని ఏర్పాటు చేసాం. తర్వాత పండితులు అడిగారు ఏ విధానంతో చేస్తారని. అప్పుడు పురాణాలు ఆలోచించాం. అందులో బ్రహ్మ పురాణాలను ఎట్లెట్లా విధి విధానంగా ఆలోచించాము, అదేవిధంగా బ్రహ్మ పురాణం లిఖింపబడ్డది. కుంభమేళాకు సర్కారిస్తున్న చేయూతను, భక్తుల ఔదార్యాన్ని సవివరంగా ఇలా సెలవిచ్చాడు కాసింబాబా. రోడ్డు, గెస్ట్ హౌస్, స్నానఘట్టాలు, వాటర్ ట్యాంకు, ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకంతా ఏర్పాటు చేసి ఇక్కడ సేవ చేపిస్తున్నారు. ఇంతకుముందు 2 కోట్ల చిల్లర ఇప్పుడు పనులు జరిపారు. భక్తుల నుంచి మనకి అన్నదానం కానీ, ఈ పూజలు కానీ, గుళ్ళు కానీ, యజ్ఞాలు కానీ భక్తుల ఆదాయంతోనే జరుపుకుంటున్నాం. కుంభమేళా పురాణం సంగతి సరే, కాసింనాథ్ బాబాగా మారటం వెనుక మహత్యం ఏమీ సెలవివ్వమని అడిగితే తన జీవిత చరిత్ర పుస్తకం చదవమని బదులిచ్చాడు బాబా. అంతేనా, ప్రచారం చేసుకోమని పర్మిషన్ కూడా ఇచ్చారాయన. అది చెప్పాలంటే నువ్వు బుక్ తీసుకుంటే నీకు అర్థమవుతుంది. 10 నిమిషాలు చెప్పేది కాదు. చరిత్ర బుక్ తీసుకొని చదువుకొని అప్పుడు టీవీలు వేసుకోవచ్చు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. మీ లీలలు చూడతరమా? మహత్యం సంగతి సరే, మనీ లెక్కేంటి? భక్తులిచ్చే కానుకలకు చిట్టాపద్దులేమైనా ఉన్నాయా అంటే నొక్కెయ్యటమే కానీ లెక్కెయ్యటం మనకు తెలియదన్నట్లుగా కటింగ్ ఇచ్చాడు కాసింబాబా. కానుకలు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఇస్తారు, ఉండిలేస్తారు, పోతారు, అన్నదానం చేపిస్తారు. ఇప్పుడు కుంభమేళలో అందరు భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. కాసిం అలియాస్ కాశీనాథ్ బాబా సేవలు భక్తికే పరిమితం కాలేదు. ఆయనకు ఎడ్యుకేషన్ బిజినెస్ కూడా ఉంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నిర్వహిస్తున్నాడు. పేరుకు కాలేజ్ అన్న మాటే కానీ చదువు చెప్పే పంతుళ్ళు కనిపించరెక్కడ. ఎవరు ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు. 10:50 లోపు వచ్చేవారు సార్. ఎంత లేదన్నా కూడా కొంచెం మా కంప్యూటర్ ఆపరేటర్ కరెంటుకి పవర్ లేదు కదా సార్, అక్కడనే కొన్ని వర్క్ చేస్తుంటే అక్కడనే ఇప్పుడు నారాయణఖేడ్లో లెక్చరర్స్ ప్రవీణ్ సార్ ఉంటాడు. కొంచెం వర్క్ పైన బ్యాంక్ పని మీద వెళ్ళండి. భక్తులిచ్చే కానుకలతోనే కాలేజీ నిర్వహిస్తున్నామని బాబా సగర్వంగా సెలవిచ్చారు. అలాగని ఫ్రీ ఎడ్యుకేషనా అంటే అది కాదు. కాలేజ్ ఫీజు సర్కారిస్తుంది, హాస్టల్ ఫీజు పిల్లలు భరిస్తారని సెలవిచ్చారు ఆయన. కానీ వాస్తవం మరోలా ఉంది. 2 ఫీజులు విద్యార్థుల నుంచే దండుకుంటున్నారని విద్యార్థుల మాటలతో తేట తెల్లమైంది. ఈ ఫీజు అంటే 45,000 మొత్తం టోటల్ ఉంటుంది. మెస్ ఫీజు అండ్ కాలేజ్ ఫీజు 20,000 ఉంటుంది.
మెస్ ఫీజు 22,500 మేనేజ్మెంట్ ఏం లేదు. స్టూడెంట్స్ ఇప్పుడు మా దాంట్లో 59 అంటే 60కి 59 మంది. కాలేజ్ ఎదురుగా ఉన్న బాబా వ్యవసాయ క్షేత్రంలోకి వెళితే బంతి చెట్టు మధ్యనే కాదు ఆయన మాటల్లోనూ గంజాయి వాసన ఘాటుగా గుప్పమంది. సాధులు వస్తారు, చల్తారు, పోతారు, ముక్కలు వేస్తాయి, కొట్టేస్తాం, దున్నేస్తాం, మరో చల్తారు, మరో పోతారు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా గంజాయిలు వేస్తుంది. ఇప్పుడు హరిద్వార్ ఇలాహాబాద్ చూడిపో, ఇక్కడ గంజా తూడిపోతే అట్లున్నది. అక్కడ సాధులు వేసి తాగుతారు, చల్తారు, నువ్వు వచ్చి తాగవచ్చు, తీసుకుని పోవచ్చు. బాబా మత సామరస్యానికి అంతా ఫిదా అవుతున్నారు, బాగానే ఉంది. కానీ భక్తి మాటున ఆయన చేస్తున్న నిర్వాకాలే ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు స్థానికులు. కేవలం అతని ప్రచారం కోసమే కుంభమేళా నిర్వహిస్తున్నారనేది వాళ్ల ఆరోపణ. గ్రామాల్లో మంచినీళ్లు లేక జనం అల్లాడుతుంటే పట్టించుకోరు, కానీ దొంగ బాబాల ప్రచారం కోసం కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ తాండాల గ్రామాలలో తాగడానికి నీళ్ళు లేదు అంటుంటే అక్కడ కుంభమేళం పెడుతూ తన ప్రచారం కోసం అని చెప్పి జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే పనిచేస్తూ మంత్రులు అక్కడే కాపలుగా ఉంటూ దాన్ని కుంభమేళాన్ని తన సొంత లాభం కోసం ఆ ట్రస్ట్ కూడా కాకుండా ఆయన ఇమేజ్ని పెంచుకొని రేపు నాయకుడు కావాలనుకుంటున్నాడా, ఇంకా పెద్ద బాబా కావాలనుకుంటున్నాడా, ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడో కానీ అర్థం కావట్లేదు. అక్రమాల కేంద్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి బాబాతో, కబ్జాల కర్నూలు బాబాతో క్లోజ్ గా కనిపించిన మంత్రి తాజాగా కాసిం బాబాతో చేతిలో చెయ్యేసి నడవటమే కాదు, కోట్ల నిధులు కేటాయించి అభయహస్తమిచ్చారనే విమర్శలు జోరందుకున్నాయి. ఇది ముమ్మాటికి ఎవరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లటం కాదు, ప్రభుత్వం ప్రజాధనంతో ముడిపడి ఉన్న విషయం. ప్రశ్నించకుంటే ఎలా అంటున్నారు మెదక్ జిల్లా వాసులు. ఎక్కడ బాబాలుండునో అక్కడే సదరు మంత్రి గారు సందడి చెయ్యుననేది కలియుగ గీతాసారంగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇది ముక్తి మార్గమా, యుక్తి వ్యవహారమా? నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. గంజాయి సాగు గురించి సగర్వంగా మాట్లాడిన కాసిం అలియాస్ కాశీనాథ్ బాబా లాంటి వాళ్లు సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తారని నిధులు కేటాయించారని నిలదీస్తున్నారు. మరి సామాన్యుల ప్రశ్నలకు సర్కార్ ఏమని జవాబిస్తుంది? రేపు పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, చంద్రబాబు లక్ష్మీ పార్వతికి అందని ఆహ్వానం. కూకట్పల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత, రాళ్లు రువ్విన స్థానికులు, పోలీసుల లాఠీచార్జ్. భారత భూభాగం నుంచి వెనక్కి తగ్గిన చైనా, ఖుర్షీద్ పర్యటనకు తొలగిన అడ్డంకులు. కుంభమేళా వేదికగా కాసింబాబా లీలలు, నేతల అండతో గంజాయి వ్యాపారం.